హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టేసేయాలి కదండి. ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ వేసాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూను షుగరు, 2 టేబుల్ స్పూను టీ పౌడర్ వేసేసి డికాషన్ మరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ 1 గ్లాసు కాచిన పాలైతే వేసాను. నిన్న అయితే మొత్తానికైతే ఎంత తలనొప్పి వచ్చిందంటే, చాలా చాలా మీరు ఏం చేస్తారంటే, మీలో ఎవరైనా టైలర్స్ ఉంటే మాత్రం దగ్గర వాళ్ళ బ్లౌజులు మాత్రం తీసుకోకండి. మొహమాటం లేకుండా కుట్టట్లేదు అని చెప్పేసేయండి అంతే. ఏమైందంటే, మా రిలేటివ్ బ్లౌజే కుట్టానండి. హైట్ కరెక్ట్గానే పెట్టాను. టైట్ అయిందంట బ్లౌజు. ఒక కుట్టు విప్పుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. ఒక కుట్టు విప్పుకోగానే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేసింది. దాంతో ఏం ప్రాబ్లం లేదు. హైట్ వచ్చేసి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం కన్నా కొంచెం ఒక పావించి ఎక్కువ తీసుకున్నాను హైట్ అనేది. ఆ బ్లౌజ్ తేలిగ్గా ఉందన్నమాట క్లాత్ అనేది. పైగా నాకు మరీ ఎక్కువ పెట్టడానికి కూడా నాకు లేదు. అంటే క్లాత్ కూడా లేదు, ఒరిజినల్ క్లాత్ కూడా లేదు ఎక్కువ పెట్టడానికి. ఒక పావించి మాత్రమే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ పెట్టాను. అయినా సరే హైట్ తక్కువ అయిందని చెప్పేసి మళ్ళీ హైట్ పెంచమని వచ్చారనమాట. అదే బయట వాళ్ళు చేస్తుంటేనే మాత్రం నేను ఖచ్చితంగా చేయనండి. అది నా సైడ్ నుంచి మిస్టేక్ లేదు కాబట్టి నేను అసలు చేసేవాను. కానీ నేను అంతా కూర్చొని చేశాను. ఫైనల్గా అయితే అయిపోయింది. అదే కొంచెం తలనొప్పి నాకు. ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసేసి పల్లీలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా టీ కూడా అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. ఆయన లేచిన తర్వాత కొంచెం వేడి చేసేసి ఇచ్చేస్తాను. పచ్చిమిరపకాయలు వేసాను. ముందు రోజు కొబ్బరికాయ చట్నీ చేశానని చెప్పాను కదా, కొత్తిమీర వేసి పచ్చిమిరపకాయలు వేసి పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారండి. ఇంకా ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక కొబ్బరికాయ ఉంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. భలే పనిచేసింది టిప్ అయితే. నాకు ఇన్ని రోజులు ఆ విషయం తెలియక ఎన్ని కొబ్బరికాయలు పాడైపోయినాయో. నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోయాయి తెలుసండి. అబ్బా, ఎంత చిరాకు వచ్చేదో, ఎంత బాధ అనిపించేదో. ఏదైనా పాడైపోతే బాధగానే ఉంటుంది కదా. ఇంకా అలాగే ఎండిపోయిన వాటిని వస్తూ ఉంటారన్నమాట మా ఇంటి దగ్గర. ఎండిపోయిన కొబ్బరి చిప్పలు తీసుకుంటాము, దానికి ఏదో ఒకటి ఇస్తారనమాట. అంటే పంచదార అదని. సో వాళ్ళకి ఇచ్చేసేదాని అనమాట. చాలా బాగా అనిపించేది. నాకు ఇష్టమే కొబ్బరికాయ చట్నీ అంటే. కొబ్బరికాయ ఆ, కొత్తిమీర వేసి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి చింతకాయ వేసుకుని పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. కానీ ఏది చేద్దామన్నా ఒక రోజు కంటే ఎక్కువ ఉండేది కాదు, జిగురు జిగురు వచ్చేసేది అనమాట. ఇంకా ఏం చేసేది లేక అలా బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఒక సిస్టర్ చెప్పారనమాట, డీ ఫ్రిడ్జ్లో పెట్టండి అసలు పాడవదని. నిజంగా పాడవలేదండి. ఇప్పుడు ఇంకొక కొబ్బరికాయ ఉంది చెక్క, అది కూడా పాడవలేదు. మొన్న వ్రతానికి వెళ్ళాను కదా, వాళ్ళు ఇచ్చారనమాట. వ్రతానికంటే గుర్తొచ్చిందండి, అంతకంటే ముందు ఆదివారం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. అస్సలు నేను వెళ్ళాను కానీ, ఎప్పుడు వచ్చావని కానీ, ఎలా ఉన్నావు కానీ, అంటే కనీసం మనకి పిలిచినప్పుడు కొంచెమైనా ఒక స్మైల్ అని ఇవ్వాలి కదా. అస్సలు ఇవ్వలేదనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేనైతే అన్నం తినకుండా వచ్చేసాను. రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదు, అది నాకు నచ్చలేదు. ఇంకా నేను కొబ్బరికాయ ఇచ్చేసి వచ్చేసాను. ఆ కొబ్బరికాయ ప్రసాదం కూడా మనకి ఇవ్వలేదు. ఆ వ్రతం దగ్గర ఉన్న ప్రసాదమే పక్కన వాళ్ళు పెడతారు కదా, హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రం పెట్టారనమాట. నేను ఇంకా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఏం పిలిచినా కూడా అలాంటి రెస్పాన్స్ రానప్పుడు వెళ్ళకూడదు కదా. వచ్చిన వెంటనే ఏం హారతులు అవన్నీ ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఒక పలకరించాలి కదా, అది కూడా లేదనమాట. అందుకు నేను భోజనం చేయలేదు, నాకు నచ్చక వచ్చేసాను ఇంటికి. ఆ రోజు సండే, మీకు గుర్తుందో లేదో, వెళ్ళొచ్చానని చెప్పాను కదా, అదనమాట. ఇప్పుడైతేనే నేను కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని కర్రీ చేస్తాను. కర్రీ వచ్చేసి మామూలుగా మేము చికెను తోటి గోంగూర చికెన్ ఒకసారి చేశానమాట. అదే ప్రాసెస్ కానీ చికెన్ ఉండదు దీంట్లో. అంటే పచ్చడి టైపు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఎక్కువ రోజులు అంటే ఒక 3-4 రోజులు ఉండొచ్చేమో, ఎందుకంటే టమాటా వేస్తాను కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్ వేయకుండా చేస్తానన్నమాట. మేబీ ఒక 3-4 రోజులు ఉంటుందేమో. సో ఇప్పుడు అదే చేస్తున్నానండి. అంత ప్రాసెస్ సేమ్, కానీ దీంట్లో చికెన్ ఉండదు, అంతే తేడా. బాగుందిలేండి, పిల్లలు ఇష్టంగానే తిన్నారు. చిన్న బాబుకి పులుపు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టంగా తింటాడు. సో తిన్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాను చూడండి. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసాను. కట్ చేసుకుని ఇంకా గోంగూర మొన్న సండే నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా, అదనమాట. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను దీంట్లోనే. చీల్చేసి ఇలాగ 2 కింద చీల్చేసి ఈ మొత్తం కూడా బాగా ఫ్రై చేశారనమాట. చూపిస్తాను చూడండి. ఆయిల్ వేసేసాను. ఏదైనా వంటలు చేయాలంటే పొద్దున్నే అవ్వదండి. చేయాలనుకుని నైట్ చేయాలి, కానీ నైట్ ఏమో సరిగ్గా తినరనమాట ఇంట్లో. ఆయనేమో లేటుగా వస్తారు, తింటే తింటారు, లేదంటే అక్కడ తినేసి వస్తారు, అలా ఉంటుంది. పిల్లలు కూడా చపాతీ కావాలంటారు, శీతాకాలం కదా.
అందుకని ఏం చేయాలన్నా నాకు కుదరట్లేదు వంటలు. పొద్దున్నేమో హడావిడి. సో ఉల్లిపాయలు వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసేసి వెల్లుల్లిపాయలు వేసాను. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పచ్చడి టైప్ అనుకుంటా. ఎందుకు చేస్తున్నానంటే చికెన్లోకి అయితే బాగానే ఉంటుంది, కానీ దీంట్లో కూడా బాగానే ఉంటుందండి. కొంతమంది ఎండి రొయ్యలు కూడా వేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు తింటారు కానీ నేను తినను ఎండి రొయ్యలు. మా వారు కూడా తినరు. ఎండి ఎండికి సంబంధించినవి అదే చేపలు కానీ ఎండి రొయ్యలు కానీ అవి ఏం తినను నేను. ఇప్పుడు అది మగ్గుతూ ఉంటుంది, అంతలోపు టీ ఇచ్చేస్తాను. టీ ఇచ్చేసి ఇంకా బాగా ఫ్రై చేసేయాలండి. బాగా అంటే బాగా మగ్గబెట్టేసేయాలన్నమాట. మగ్గబెట్టేస్తే బాగుంటుంది. పసుపు వేసేసాను, ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లో శుభ్రంగా కడిగిన గోంగూర వేసేసాను. గోంగూర వేసేసి బాగా మగ్గబెట్టేయాలన్నమాట. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే అంతగా రాదు టేస్ట్. ఇదంతా కూడా ఆయిల్తోనే చేయాలి ప్రాసెస్, అందుకని నిలవ ఉంటుందని చెప్తున్నాను. లాస్ట్లో టమాటా వేస్తానండి. ఇంకొన్ని టమాటా వేసేసాను. ఇది కూడా మగ్గిపోయిన తర్వాత ఆకుకూర వేస్తాను. వాటర్ వేయను, ఇంకా వాటర్ వేయకుండానే మొత్తం ప్రాసెస్. కానీ ఉప్పు కారం పసుపు నూనె బాగా ఎక్కువే పడుతుంది. పసుపు ఏం పట్టదు కానీ ఉప్పు కారం ఆయిల్ బాగా పడుతుంది అనమాట. పులుపు కదా బాగా లాక్కుంటుంది. ఇది అయిపోయిన తర్వాత అంతలోపు నేను ఈ కొబ్బరికాయ నుంచి ఎంత ఈజీగా వచ్చేసిందో తెలుసా. ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కట్ చేయకూడదు, చాలా గట్టిగా అయిపోతుంది కదా. వాటర్లో వేసేసాను అనమాట. వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తే ఈజీగా వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. నాకైతే భలే నచ్చింది ఈ టిప్ అయితే మాత్రం. నాకు ఇంకా ఎవరిచ్చినా కొబ్బరికాయలు ఇదివరకు వద్దనేదాన్ని, పాడైపోతున్నాయి వద్దులే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. ఇంకొక సిస్టర్ ఏం చెప్పారంటే తురిమేసుకుని ఏదైనా జిప్ కవర్లో కానీ లేదంటే బాక్స్లో కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది అని చెప్పారనమాట. చూద్దాంలేండి, అది ఒకసారి ట్రై చేయాలి అది కూడా. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ తురిమేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా పని. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా అని ఆ సిస్టర్ ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఇంకా ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేసిన తర్వాత బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను చూసారా, జీలకర్ర పచ్చిమిరపకాయలు కొత్తిమీర సేమ్ మొన్న చేసినట్టే, ఏం చేంజ్ లేదు, కానీ ఇష్టంగా తిన్నారు పిల్లలు. అంటే మిక్సీ పట్టేస్తాను, కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు ఏం వేయను. ఇక్కడ కర్రీ ఉడుకుతుందండి, బాగా మెత్తగా అయిపోయింది. బాగా చల్లగా ఉంది మా సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అంత లేదంట, మాకు మాత్రం ఫుల్ చలిగా ఉంది. ఈరోజు కొంచెం తక్కువ ఉంది. శుభ్రంగా కడిగేసిన గోంగూర వేసేసానండి, ఎర్ర గోంగూర ఇది, అందుకునే పులుపుదనం ఎక్కువ ఉంది. ఊరి నుంచి అయితే గోంగూర చికెన్ తీసుకొచ్చారు ఈయన, వాళ్ళ చెల్లెలు చేసి ఇచ్చిందంట. కార్తీక మాసం అయిపోగానే ఓపెన్ చేస్తాను, టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. నిన్నో మొన్న ఒకరు మెసేజ్ చేశారనమాట, అక్క మేము హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాము, మమ్మల్ని ప్రమోట్ చేయండి అని. నేను ఒకరిని ప్రమోట్ చేశాను అంటే ఫ్రీగానే చేస్తానండి, ప్రమోట్ అంటే డబ్బులు ఏం తీసుకోను, కానీ ప్రమోట్ చేశానంటే కొంచెం బ్రాండెడ్గా ఉండాలండి. ఇప్పుడు నన్ను నమ్ముకుని చాలామంది చేస్తారు కదా, అదే ఆర్డర్ చేస్తారు కదా. అయితే పేజ్ లేదు. ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది మీది ఎలా ఉంది ఏంటనేది? పేజ్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా నేను ప్రమోట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, పేజ్లో వీడియోస్ ఉండాలి, ఇమేజెస్ ఉండాలి. అవన్నీ చూస్తేనే కదా నాకు కూడా నమ్మకం కుదిరేది. మీరు కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అవి చూస్తేనే కదా కాంటాక్ట్ అయ్యేది. అయితే ఇంకా ఫుడ్ అన్నప్పుడు టేస్ట్ చూడాల్సిందేలేండి, టేస్ట్ చూస్తేనే ఫుడ్ అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు ఎంతో కొంత శాంపుల్ పంపించాల్సిందే, పంపిస్తేనే కదా టేస్ట్ చూసేది. సో అలా ఉంటుందండి. అందుకని నేను ప్రమోషన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను అనమాట. ప్రమోషన్స్ రాకపోవడం కాదు, రోజుకు ఒక ప్రమోషన్ వస్తుంది, కానీ నేనే ఒప్పుకోను. కొంచెం గరం మసాలా వేసాను, జీలకర్ర పొడి ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ అదే ప్రాసెస్, కానీ చికెన్ ఒకటే ఉండదు అనమాట, ఇంకంతే. కారం ఉప్పు ఆయిల్ బాగా పడుతుంది. కరెక్ట్ టైంకి ఛార్జింగ్ కూడా అయిపోయింది, నైట్ పెట్టుకోలేదు. అంతేనండి. నాకు ముందు రోజు కూడా వచ్చింది, అదే మర్నాడు కూడా వచ్చింది నాకు కర్రీ. ఇంకా ఆయిల్ తక్కువైంది, పచ్చ టైప్ అనమాట, కానీ బాగా పుల్లగా ఉంది. నేను పులుపు ఎక్కువ తినను, కానీ మా వాళ్ళు బాగా తిన్నారు, పుల్లగా ఉన్నా ఇష్టంగా తిన్నారనమాట. చాలా అన్నంలోకి బాగా కలుస్తుంది అనమాట. కొంచెం వేసుకున్న కర్రీ, గోంగూర కర్రీ బాగా కలుస్తుంది. అయిపోయింది ఇంకా నాకు కర్రీతో పని అయిపోయింది. తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా, పెట్టలేదు తాలింపు.
అయిపోయిందండి. ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. అయితే ఇంకా వేడి వేడిగా ఉన్నాయి కదా, మా వారిని కూడా తినేయమని చెప్పాను. చూసారా త్రిమూర్తుల్లాగా ఎలా కూర్చున్నారో ముగ్గురు. మధ్యలో ఏమో వాళ్ళ డాడీ ఉండాలంట, అటు ఇటు ఏమో వీళ్ళు ఉండాలన్నమాట. మళ్ళీ ఒకడు పక్కన కూర్చుంటే ఒప్పుకోరు. తమ్ముడు పక్కన కూర్చున్నావు, అన్న పక్కన కూర్చున్నావు అని ఒకరికొకరు కొట్టేసుకుంటారు. అందుకనే మధ్యలో కూర్చుని త్రిమూర్తుల్లాగా కూర్చుని ఉన్నారు. నన్ను కూడా తినేయమన్నారు కానీ చూద్దాంలే, నేను తర్వాత తింటానని చెప్పాను. వేడి వేడిగా పొగలైతే వస్తున్నాయండి. ఈ జడకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. నేనైతే శారీ కట్టుకున్నాను కదా ముందు రోజు, మా వారు వచ్చే వరకు ఉన్నానమాట. చూస్తారు జడనే అని. నేనేం మాట్లాడలేదు. వాళ్ళ పిల్లలతో అంటున్నారు, ఏంటో ఈరోజు మీ అమ్మ చీర కట్టుకుంది, ఏంటి స్పెషల్ అని. నేనేం మాట్లాడలేదు. తర్వాత లాస్ట్లో చెప్పాను అనమాట. 2-3 సార్లు అడిగి ఇంకెవరు ఆన్సర్ ఇవ్వట్లేదని చెప్పేసి సైలెంట్ అయిపోతే అప్పుడు నేను అన్నాను, వ్రతం ఉంది కదా ఇంకా చీర కట్టుకోమన్నారు మన వాళ్ళు కూడా ఛానల్లో. అంటే ఇంకా వాళ్ళు చెప్పింది బాగానే వింటున్నావు అంటున్నారు. నేను పైన అమ్మాయి కూడా అదే చెప్పానండి, ఛానల్ స్టార్ట్ చేసుకుందాము అనుకుంటున్నాను కుమారి అంటే. చేసుకో, మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, పట్టించుకోకు. ఇంగో నేను పడుతున్నాను కదా, ఇంకా లైట్ తీసేసుకుంటాం అంతే. కానీ ఫ్రెండ్స్ మాత్రం బాగుంటారు. మనకు అసలు బయట వాళ్ళతో కూడా పని ఉండదు. లోన్లీగా ఫీల్ అవ్వడాలు అవి ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నట్టే కదా, లోన్లీనెస్ అనేది ఉండదనమాట. అయ్యో మనకి ఎవరు ఫ్రెండ్స్ లేరని ఫీలింగ్ అనేది అస్సలు ఉండదనమాట. మనకి చక్కగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నట్టే కదా, మెసేజ్ చేస్తామంటే మాట్లాడుతున్నట్టే కదా, నేను మీతో మాట్లాడుతున్నట్టే. సో అలా రోజంతా కూడా ఎలాగా గడుస్తుందో కూడా తెలియదండి, అంత బాగుంటుంది. ఆ దేవుడి దేవలు ఈ వ్లాగ్ ఛానల్ కిక్ అయింది అనుకోండి, చక్కగా ఒక బ్లౌజ్ కుట్టుకుని వ్లాగ్ చేసుకుంటూ కొంచెం బాగుండొచ్చు అనమాట. ఇప్పుడు ఇంత ప్రెషర్ ఉండదు. ఇవి నేను చూడండి, డిసెంబర్ వచ్చేస్తుంది, 5-6 మంది ఫోన్ల మీద ఫోన్లు. నువ్వు ఎవరే ఒప్పుకోకు, డిసెంబర్ ఇవి ఉన్నాయి, అదే చర్చివి వాళ్ళు అనమాట. ఎంతమంది కాల్ చేస్తున్నారు. నాకు అంత ప్రెషర్ ఉండదు కదా. మొన్న మన ఛానల్ వాళ్ళేమాట డ్రెస్సులు కుట్టమని మోడల్స్ పంపించారు. ఇంకా మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కదండి, అంత మరీ ఉన్న వాళ్ళం కాదు కదా. ఇంకా మీరు అడిగారు కదా అని చెప్పేసి క్లాతులు కొన్ని అనుగారి దగ్గర కుట్టాను. ఆ క్లాతులు తగ్గ డబ్బులు కూడా రాలేదులేండి, కానీ ఇంకా బాగానే కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. మంచి వీడియో పెట్టావా కానీ. అలా పెట్టొచ్చు, కానీ మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి కదా ఫస్ట్. నేను అవన్నీ ఫ్యాబ్రిక్స్ కొనాలన్నా కూడా నా దగ్గర డబ్బులు ఉండాలి. పోనీ డబ్బులున్నా కుట్టినా కూడా నేను ఎన్న వేసుకుంటాను. ఎవరికైనా ఇద్దామన్నా ముందు మన దగ్గర ఉంటేనే కదా వేరే వాళ్ళకి ఇచ్చేది. నేను అవి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను, ఎలా డెవలప్ చేయాలి అసలు. ఛానల్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను అనమాట. ఛానల్ గురించే ఎలా డెవలప్ చేయాలి, ఎలాగ వాళ్ళకి నచ్చినవి ఇవ్వాలి. ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, అక్క నీ మెథడ్లో చెప్పండి అక్క, వేరే వాళ్ళు చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు అని. సో చెప్పాలనే ఉంది నాకు కూడా, కానీ ఫ్యాబ్రిక్స్ మనం కొనుక్కోవాలి కదా, కొనుక్కోవాలంటే డబ్బులు రావాలి. అందుకనే వ్లాగ్ ఛానల్ కొంచెం డెవలప్ అయింది అనుకోండి, ఇంకా మనకి స్టిచ్చింగ్ ఛానల్ కూడా డెవలప్ అయిపోతుంది. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నానండి, ఎక్కడైనా తక్కువకే ఫ్యాబ్రిక్ వస్తుందేమో అని. ఇప్పుడు నేను మదీనా వెళ్ళొచ్చు, అంటే చార్మినార్ వెళ్ళి తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలంటే మా వారు ఉండాలి. మా వారితో పాటు వెళ్ళి ఒకసారి చూసి వచ్చినా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇవన్నీ చేయాలంటే కొంచెం స్టిచ్చింగ్ తగ్గించాలన్నమాట. మన దగ్గర ఉన్నదే తక్కువ టైము. ఈ తక్కువ టైంలోనే మళ్ళీ బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగామనుకోండి, ఉన్న టైం కూడా పోతుంది. కస్టమర్లు గోలగోలు చేస్తారు, నా బ్లౌజులు ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు ఇస్తావు అని. సో నేను చాలా ప్లానింగ్లో ఉన్నానండి. మన స్టిచ్చింగ్ ఛానల్కి మంచిగా మంచి మంచి వీడియోస్ రావాలని నేనైతే చాలా మటుకు ట్రై చేస్తున్నాను. అంతలోపు మ్యాథ్స్ వరల్డ్ అని చెప్పాను కదా, నేను షార్ట్ వీడియో చెప్పాను మీకు. మ్యాథ్స్ వరల్డ్ అని మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో అదే వాళ్ళ దాంట్లో కట్ పీసెస్ అమ్ముతారనమాట. కట్ పీసెస్ అమ్ముతుంటే ఇంకా తొందరగా బుక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి దొరికితే ఒక్కొక్కసారి దొరకవు. ఇంకా పిల్లలకి ఇదే డ్రెస్ వేసుకురమ్మన్నారండి. వాళ్ళ ప్రిన్సిపల్ సార్ బర్త్డే అంట, మేడం బర్త్డే అంట, ప్రిన్సిపల్ మేడం. ఇదే డ్రెస్ వేసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ ఉంటాయంట. సరే అని చెప్పి ముందు రోజు ఉతికేసాను, మంచి పని అయింది. అయితే అలాగా కట్ పీసెస్ తీసుకొచ్చాను అనమాట. ఒకటి కట్ పీసు, ఒక శారీ తెచ్చాను. చూడాలి కుట్టేసి వాళ్ళకి మనకి స్టిచ్చింగ్ ఛానల్ వరకు నచ్చిన ఫ్రాక్ కుట్టి ఇంకా ఎంతో కొంతకి సేల్ చేశాను అనుకోండి, నాకు కనీసం ఫ్యాబ్రిక్ డబ్బులు ఆ రోజు ఒక గంట డబ్బులు వచ్చినా నాకు అంత బాధగా ఉండదు. నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. మనకు ఒక వీడియో పెట్టాను ఛానల్లో అని. చూద్దాం ఎక్కడి దాకా వస్తుంది ఏంటో చూడాలి. ఏది ఒక అడుగు ముందుకు వేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలండి. డబ్బు లేకపోతే మాత్రం సోషల్ సర్వీస్ చేయడం కొంచెం కష్టమే. నాకున్నంత వరకు అయితే ఒక బ్లౌజ్ ఆపుకుని ఒక వీడియో పెడుతున్నానంటే అది ఒక కొంతవరకు పర్లేదు. కానీ మళ్ళీ నేను డబ్బులు తిరిగి పెట్టాలంటేనే ఇబ్బంది. ఆ దేవుడి దయ వల్ల కొంచెం వ్లాగ్ ఛానల్ కిక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా స్వార్థం కోసం కాదు,
మన వాళ్ళకి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఆ డబ్బుల ద్వారా అని. కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, కొనుక్కోవచ్చు కదా మంచిగా ఫ్యాబ్రిక్స్, ఎంతకో కొంతగా అమ్మచ్చు బయట కన్నా చాలా తక్కువకి, అది కూడా మన వాళ్ళకి. ఒక ఫ్రాక్ కుట్టడానికి 500, 600, 700 అలా ఉంటుంది. అలా కాకుండా దాంట్లో సగం రేట్ అనమాట. అది కూడా ఫ్యాబ్రిక్ అయితే చూసుకోవాలి మరి, అదే రేటు పెట్టాలా, సగానికి సగం పెట్టాలా, అవన్నీ మనకు వచ్చే డబ్బులను బట్టే ఉంటాయన్నమాట. రోజంతా కెమెరా పట్టుకుని తిరిగి ఈ వీడియో షూట్ చేయడం అంతా కూడా ఎంత ఇబ్బందో అది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వరకే తెలుస్తుంది. ఇంత ఇబ్బంది అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే దీని గురించి, ఫ్యూచర్లో మన వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో. ఇంకా నీళ్ళైతే పట్టేశానండి, నీళ్ళు పట్టేసి పక్కన పెట్టేశానంట మోయకుండా. కొంచెం పర్లేదండి నడుము నొప్పి, జిండు బొమ్ము అవన్నీ రాసుకుంటున్నాను, పర్లేదు. అందుకనే కొంచెం పనులు చేసుకున్నా కూడా ఇబ్బంది ఉండట్లేదు. నేను ఈ ఫ్యాబ్రిక్ అనుగారి దగ్గర తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. కానీ కాస్ట్ ఎంత పడిందో నాకు పెద్దగా గుర్తులేదు. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా మనం తీసేసుకుని జార్జెట్వి కుట్టుకుని అమ్మేయచ్చు అన్నమాట. అమ్మడం అంటే బయట అసలు దాన్ని బిజినెస్ అంటారు ఏమంటారు నాకు కూడా తెలియట్లేదు. బిజినెస్ లాగా కాదు, నాకు లాస్ రాకుండా అనమాట. నేను ఇన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ఎంతో కొంత సపోర్ట్ అనమాట. దానికోసం చూద్దాం, ప్లాన్ వేయాలి. కనీసం నాకు ఈ 4 నెలల నుంచి కొంచెం గ్రోత్ అనేది వచ్చింది అనుకోండి ఛానల్ నుంచి, నేను ఏదో ఒక రకంగా మీకోసం నేనైతే హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. స్టిచ్చింగ్ వాళ్ళకి కొంచెం వరకు నేర్పిస్తాను. చాలా ఉన్నాయి ఫ్రాక్స్లో, డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇది నేను హ్యాండ్స్ యాక్చువల్గా అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టుకుని చాలా ఇయర్స్ అయిపోతుంది. ఎన్నో పెళ్ళైన కొత్తలో ఎప్పుడో పెట్టుకున్నాను అంతే, మళ్ళీ పెట్టుకోలేదు. మన వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు అంబ్రెల్లా హ్యాండ్స్ అంటే, కట్ చేసుకు చూపించాను అనమాట. కానీ పెద్దగా రీచ్ రాలేదు ఈ ఫ్రాక్ హ్యాండ్స్కి. స్పెషల్గా ఒక హ్యాండ్ పెట్టి కుట్టాలి, కుట్టేసి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది. 2 రోజులు అయిందండి క్లీన్ చేసి. ఈరోజు అంటే ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేస్తాను. చాలామందికి నచ్చిందండి ఈ ఫ్రాకు, కొంతమందికే నచ్చలేదు. అంటే కొద్దిగా డిఫరెంట్గా చూశారు కదా నన్ను, అందుకుని. అంటే ఇలాంటి వాటిలో ఎప్పుడు చూడలేదు కదా. మధ్యలో ఎందుకు అక్క ఫ్రిల్ పెట్టావు అని అన్నారు. ఏం చేద్దాం సిస్టర్, అది క్లాత్లు తక్కువ ఉన్నాయి, కట్ వచ్చింది, ఆ కట్ను కవర్ చేయడానికి నేను ఇలాగా ఫ్రిల్ పెట్టాను అనమాట. ఏదో ఒక మోడల్ లాగా చేయాలి కదా, అందుకుని ఎత్తినట్టు వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఏం పర్లేదండి, ఇంట్లోనే కదా వేసేసుకుంటే సరిపోతుంది, కస్టమర్ది కాదు కదా. ఇది మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇవన్నీ సదిరేసుకుంటే ఇల్లు తుడిచేసుకోవాలి. ఇల్లు తుడిచేసి బట్ట పెట్టేసి, బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా మడత పెట్టాలి. నిన్న ఒక 2 బ్లౌజులు కుట్టానండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజులు, హెమ్మింగ్కి ఇచ్చేసాను. ఇంకా పీకో ఫాల్ కోసం కూడా ఒక 4-5 చీరలు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంక చెప్పాను కదా చుట్టాల వాళ్ళది బ్లౌజ్ ఉందని చెప్పేసి, ఇంకా మళ్ళీ మార్నింగ్ పట్టుకుంటే మాత్రం ఆ రోజంతా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అందుకుని రాత్రి 10 గంటల వరకు కూర్చుని మొత్తం కూడా సెట్ చేస్తాను. ఏం లేదు, కింద ఫ్రిల్స్ పెట్టాలి. యాక్చువల్గా అయితే బాడీ మొత్తం మార్చేస్తానని చెప్పాను అనమాట. మార్చేస్తాను, మరి ఏం చేస్తాం, మన వైపు నుంచి మిస్టేక్ అయితే లేదండి. హైట్ విషయంలో మాత్రం నా వైపు అస్సలు లేదు మిస్టేక్. హైట్ అయితే నా సైడ్ నుంచి అస్సలు లేదు. ఫిట్టింగ్ అంటారా, కొంచెం టైట్ అయిందేమో, లూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే తప్ప ఇంకేమీ లేదు. అయినా చేయాల్సి వచ్చింది, చేసేసానండి. 10 గంటల వరకు వచ్చిన ఎంత పనో ఫ్రిల్స్ పెట్టడం అంటే. ఇంకా కిచెన్లో పని అయిపోయింది. ఇంకా బెడ్రూమ్లో బట్టలు ఉతకాలి. ఇంకా రోజు పైకి ఎక్కుతుంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. మర్నాడు వేద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. ఇంకా కొంచెం నీట్గా క్లీన్ చేసేసి బెడ్రూమ్ అంతా తుడిచేసుకుని ఇంకా 2 బ్లౌజులు అయితే కుట్టేసుకోవాలి. అదే ఒక కటింగ్ చేసిన బ్లౌజ్ ఉంది కదా, అది కుట్టలేదు కదా, అది కుట్టేసి తర్వాత నైట్ వరకు ఇంకో బ్లౌజ్ కుడదాం అనుకుంటున్నా. ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత అప్పుడు ఆల్ట్రేషన్ అనేది చేశాను అనమాట. 10 అయిపోయింది అదంతా చేసేసరికి. పోనీలేండి, ఇంకోసారి తీసుకోను. ఇది మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లైట్ కలర్స్ మీకు సెట్ అవ్వక్క అని అడుగుతున్నారు. కరెక్టే, లైట్ కలర్ సెట్ అవ్వ, అలా అని చెప్పేసి ప్రతిసారి డార్క్ ఏం తీసుకుంటాంలే అనుకున్నా. కానీ ఈసారి నుంచి డార్కే ప్రిఫర్ చేస్తాలేండి. గట్టిగా ఉంది క్లాత్, పెద్ద పన్న, అందుకనే 1.5 మీటర్లతోనే అయిపోయింది నాకు. చాలా పెద్ద పన్న, హాఫ్ సర్కిల్, అందుకనే అలా పట్టినట్టుందనమాట. ఫుల్ సర్కిల్ అయితే అలా ఉండదు, కానీ మెత్తగా ఉంది క్లాత్. ఇక్కడ లోపలికి పెట్టేటప్పుడు మంచము స్కేల్ అనేది ఇరిగిపోయిందనమాట. అయ్యో అని బాధపడ్డాను.
మనకి అసలు స్టిచ్చింగ్ ఛానల్ కావాలి కదా. ఏం చేయాలి ఇప్పుడు, బయటకు వెళ్ళాలంటే 11, 12 అయితే కానీ తీయరు. ఇంకోండి స్కేల్ ఇరిగిపోయింది. ఇంకా మా వారు అదే టైంలో జెప్టోలో ఇంట్లోకి ఇంకో ఇది అయిపోయిందనమాట, లిక్విడ్ అయిపోయింది. జెప్టోలో బుక్ చేస్తే నేను అన్నాను నాకు కూడా స్కేల్ బుక్ చేయండి, మళ్ళీ ఏం వెళ్తాను బయటకని. సో అలాగే బుక్ చేశారండి. ఒకటి 15 రూపాయలు, 2 బుక్ చేశారు. భలే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ వెడల్పు చూస్తే మనకి ఖర్చులు ఎంత కావాలో అంత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. అంటే ఈ స్కేల్ అంత వెడల్పుతోటి మనం మార్కింగ్ వేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్కి కావాల్సినంత ఖర్చులు వచ్చేస్తాయి. చాలా బాగా నచ్చింది. పోతే పోని బయటకు వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఉంటూనే వచ్చేసింది కదా అనుకున్నా. ఇది నాగశుద్ధ, మీకు తెలుసో లేదో, చాక్ పీస్లు అయిపోయినాయి. నాగశుద్ధ అంటారు. ఎంత గీకినా కూడా అవనే అవ్వదు, సంవత్సరాలు వస్తుంది, కానీ అంత హైలైట్గా కనిపించదు. ఇప్పుడు పాత ఒక 10 అవుతుందండి. ఇంకా బట్టలు ఉన్నాయి. ఇన్ని బట్టలు నిన్న ఆరేసి వచ్చానమాట. ఇవన్నీ కూడా మడత పెట్టేసి మళ్ళీ బట్టలు వేద్దాం అనుకున్నాను. ఇంక వద్దులే బాబోయ్, అస్తమాను పైకి కిందకి తిరగలేకపోతున్నానని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట. ఈ పనులన్నీ అయ్యేసరికి 11 అయిందండి. 11 అయిపోయింది మార్నింగ్. ఆ 11 అయినా కూడా ఒక వీడియో అనేది షూట్ చేసేసి పోస్ట్ చేశాను. కానీ 4 రోజుల నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ ఛానల్లో పెద్దగా రావట్లేదు వ్యూస్. పర్లేదు, అంతే, అలాగే ఉంటుంది. మనం వ్యూస్ కోసం దీనికోసం చేయకూడదు, చూసేవాళ్ళు చూస్తారనుకుని వెళ్ళిపోవాలంతే. కానీ చాలామంది సక్సెస్ అవుతున్నారు, అదొకటి హ్యాపీనెస్ నాకు. ఇవన్నీ మడత పెట్టేసుకుంది ఎవరికి వాళ్ళు. పిల్లలవేమో ప్యాంట్లు సపరేటు, డాయలు సపరేటు, కచ్చీఫ్లు సపరేటు, ఇంకో బనియన్లు సపరేటు, ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టేసి ఇంకా సదిరేస్తాను. వీడియో ఫాస్ట్గా పెట్టానండి. చాలామందికి తెలియదు, ఇంత ఫాస్ట్గా చేస్తున్నావు ఏంటక్క అనుకుంటారు, కానీ చాలామందికి తెలియదు అనమాట. ఒక 2-3 నిమిషాలు ఫాస్ట్గా పెడితే ఇలా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా పనులు చేసినా 10:30, 11 అయిపోతుందండి. ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంది అనుకుంటాను, కానీ ఇంకా మనం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు అవన్నీ కుదరవు. ఇంకా ఉన్నంతలోనే ఎవ్వరూ మనకి చెప్పకూడదు అనమాట, వెనకాలండి ఈ పని చేయి ఆ పని చేయని, మనమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. నేను పాప్లిన్ క్లాత్ ఉంటుందండి, లంగా క్లాత్లు ఉంటాయి చూసారా, అది తెచ్చుకుని ప్యాంటు కుట్టుకుందాం అనుకుంటున్నా. ప్లాజోలు వేసుకుని చిరాకు వచ్చింది. ఇంకా ఈ మధ్యన బాగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్యాంట్లు చెప్తున్నారు 600 అంట ఒకటి. బాబోయ్ అనుకున్నాను. మన లంగా క్లాత్లు తెచ్చుకుని కుట్టేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం మంచి క్వాలిటీ తెచ్చుకోవాలి. మంచి క్వాలిటీ తెచ్చుకోకపోతే మాత్రం కలర్ పోతుంది, బ్లాక్ కాస్త వైట్ అయిపోతుంది, మొత్తం అంతా పోతుంది అనమాట. పెట్టికోట్ క్లాత్ కూడా తెచ్చుకున్నాను కదా, అది కుట్టుకోవాలి. అది కుట్టేసుకుని ఇంకా మన ఇంట్లో పనులన్నీ చేసుకోవాలండి. డిసెంబర్ అయిపోయిందంటే చాలు, మనకి గండం గడిచినట్టే. ఇక్కడ సంక్రాంతికి ఎవరు బట్టలు తీసుకోరు, పీడ పండగ అంటారు తెలంగాణ సైడు. మన ఆంధ్ర సైడ్ అయితే పెద్ద పండగ అంటారు, కానీ తెలంగాణ సైడ్ అయితే పీడ పండగ అంటారు, కాబట్టి మనకి ఎక్కువ రావు. మెయిన్ సంక్రాంతి, బతుకమ్మ పండగ అదిమాట. ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి 11 అయిపోయింది. ఇంక ఇప్పుడు చేశాను పూజ. ఇంకా పెద్దగా నేనేమి రోజు రాసుకునేదే, బయటికి వెళ్ళినా ఇదే రాసుకుంటాను, ఫెయిర్ అండ్ లవ్లీ, ఇంకా బొట్టు, అంతే. ఇంకా రెడీ అయిపోయి ఇంక దీని మీదే కాటన్ ప్యాంటు నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. 380 రూపాయలు ఎంతో పడింది. బాగానే ఉందండి, కానీ సింక్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. కానీ కింద ఫోల్డింగ్ ఉంది, అది ఓపెన్ చేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. అప్పటి నుంచి అనిపించింది అనమాట, ఇదేదో బాగుంది, మనం లంగా క్లాత్లైనా కుట్టేసుకోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, ఈ క్రిస్మస్ వెళ్ళిపోతే మనం కుట్టేసుకోవచ్చు. క్రిస్మస్ ఒకటే ఉంది, ఇంకా అయిపోయిందండి. పూజ కూడా చేసేసాను. పూజ చేసేసి ఇంకో ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇప్పుడు. ముందు రోజు చెప్పాను కదా కట్ చేసి పెట్టుకున్నానని. కుడుతుండగా మా ఫ్రెండ్ వచ్చిందండి, పైన అమ్మాయి, అదే ఒక 4 రోజులు ఊరు వెళ్తుందనమాట. అయితే ఇంకో ఇవి కొనుక్కుందంట, 1650 రూపాయలు, 3500 చెప్పాడంట. 1 గ్రామ్ గోల్డ్. మా ఇంటి దగ్గరే ఉంటుంది. మనకు అసలు బేరాలాడడంలో చాలా వీక్ కదా, ఎంత బాగా ఆడుతుందో బేరం అయితే. అసలు తనతోనే వెళ్తారు ఏమైనా కొనుక్కోవాలంటే. ఎంత చక్కగా ఉంది చూడండి, 1650 రూపాయలు అంట. మా ఇంటి దగ్గరే 1 గ్రామ్ గోల్డ్ చూడండి, 3500 చెప్పాడంట. 1500కి అడిగిందంట, కాదు కూడదంటే 1650. ఇంకొకటి కూడా ఉందండి, నాకు కావాలని చెప్పాను, అది 500. ఎంతో చెప్పాడంటే, ఒక 1200 ఎంతో చెప్తే 500కి బేరం ఆడింది. నాకు కూడా కొంచెం చెప్పేసిరా వెళ్ళు అంటే ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిందనమాట. ఇంకా తనకు కూడా కావాలి. చూసారు ఎంత చక్కగా ఉందో. అసలు ఇంత తక్కువ రేటుకి రావడం అంటే చాలా గ్రేట్.
ఇంకా పనులు అయిపోయినాయండి, కుట్టేశాను. ఆ బ్లౌజ్ కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇది చుట్టాల బ్లౌజ్ చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఆ హైట్ కరెక్ట్గా వచ్చేసింది, కానీ పైకి ఎత్తేస్తుందంట. చూసారు ఎంత కరెక్ట్గా ఉందో, ఒక పావించి ఎక్కువే ఉంది నాది. అదే తేలిగ్గా ఉండటం వల్ల పైకి ఎత్తేస్తుందంట బ్లౌజ్ అనేది. ఇంకా సెట్ చేసేయమంటే నేను ఇంకా ఫ్రిల్స్ పెడదాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే బాడీ మార్చేద్దాం అనుకున్నాను, కానీ సేమ్ కలర్ దొరకలేదు. అయితే ఇంకొక బ్లౌజ్ నేను కుట్టాను. ఈ బ్లౌజ్ ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ కన్నా ఇంకా ఎక్కువ హైట్ పెట్టాను, అది ఇంకా బాగుందంట. అలాగే ఉంటాయి, ఇంకేం చేయలేము. ఇంక ఇవన్నీ తీసి బయట పెడుతున్నాను. ఒకేసారి వెళ్తానండి షాపులకి, లేకపోతే పదే పదే సార్లు వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ సెట్ చేసుకుని ఎవరికి ఏమి కుట్టాలి ఏంటి చూసేసుకుంటే సరిపోతుంది. వీటికేమోని ఫాల్స్ కావాలి. ఎన్ని ఫాల్స్ ఉన్నా కలర్స్ మాత్రం దొరకవండి, చెప్తున్నాను కదా. నేనైతే ఇంకా ఇంట్లో ఫాల్స్లు ఉన్నాయి, అవే సెట్ చేశాను. ఇప్పుడైతే నేను దేని దానికి బ్లౌజ్ పీసులు తీసేస్తాను. బ్లౌజ్ పీసులు తీసేసి, ఇది కట్ చేయడానికి ఏమీ లేదు, దూరం కుట్టి వేస్తారు, ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇది అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. చాలా బ్లౌజులు పెండింగ్ ఉండిపోయినాయని 4 రోజుల నుంచి అసలు మిషన్ ఎక్కట్లేదు కదా. ఇంకా అందరు ఒకేసారి వచ్చి నా మీద పడతారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాను నేను. అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇవి అన్నీ కూడా నేను షాపుకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు కస్టమర్ ఇవన్నమాట. వీటి కూడా లైనింగ్లు కావాలి, లైనింగ్లు ఫాల్స్ 2 కావాలి. ఇది కూడా కట్ చేసేసి బ్లౌజ్ పీసు చూసుకోండి. బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ముందే చూసుకోవాలి. నేనంటే ఫాస్ట్గా పెట్టాను వీడియో, అందుకని ఫాస్ట్గా వెళ్తుంది, కానీ యాక్చువల్గా అయితే చూసుకోవాలి. అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇదంతా ఫోల్డ్ చేసేసి, నాకైతే చాలా టైం పట్టేసింది ఫాల్స్లో చూసుకుంటానికి. మనకి ఒక చిన్న రూమ్ ఉంటే చాలా బాగుండేది, దేని దానికి అలా పెట్టుకోవచ్చు అనమాట. మనమేమో అన్నీ కుక్కేసి పెడతాను, మళ్ళీ అది ఎక్కడుంది ఏంటనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మోడల్ బ్లౌజు, దీంట్లోంచి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నేను. క్లాత్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మోడల్ బ్లౌజే కుట్టాలండి. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇందులోంచి మనకి 2 లేయర్స్లా కట్ చేయాలి. చాలా పెద్దగా ఉందంట శారీ, కట్ చేసుకో పర్లేదని చెప్పింది. కింద మనకి సరిపోదనమాట. మళ్ళీ ఇలా సగానికి కింద ఫోల్డ్ చేశాను కదా, హైట్ చెక్ చేస్తాను. 2 హ్యాండ్స్కి రావాలి. ఈ మోడల్ కావాలంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దగ్గర ఒక 1/4 మీటరు. కింద పైన అంచు తీసేస్తే ఏం ఉండదండి క్లాత్, కానీ చీర పెద్దగా ఉందంట, అందుకే నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆ బ్యాగ్లో పెట్టేశాను మిగిలిన క్లాత్. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి అమ్మాయికి ఇచ్చేయాలి. ఈ లోపలికి ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఈ 2 చీరలు, ఈ 2 చీరలేమో పీకో ఫాల్కి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫాల్స్ వెతుక్కోవాలి. ఈ లైనింగ్లు చూసుకుంటున్నాను, లైనింగ్లు అయితే అస్సలు మ్యాచ్ అవ్వలేదు, బయట నుంచి తీసుకురావాల్సిందే. ఇవన్నీ కవర్లో పెట్టేస్తానండి, నలిగిపోతాయి, మొత్తం కూడా నలిగిపోతాయి. నాకు ఎంత బాధ అనిపిస్తుందో, ఒక కబోర్డ్ అన్నా బాగుండేదని. నలిగిపోతే మళ్ళీ నేను ఐరన్ చేసుకోవాల్సిందే, ఏవీ లేవు అసలు, మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడా మ్యాచ్ అవ్వట్లేదు. రెగ్యులర్గా ఉన్నవి మాత్రమే తీసుకుంటానండి, అంటే రెడ్ అని, గ్రీన్ అని, బ్లాక్ అని, అవి మాత్రమే. ఇలాంటి కలర్స్ తీసుకోను, సేల్ అవ్వవు కదా, అవసరంగా మనం పెట్టుబడి పెట్టుకుని లాస్ అవుతామని. సో ఇది లేదు, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఈ ఫాల్స్ చెక్ చేస్తున్నాను. మొత్తం మీద చూడగా దొరికింది, 3 ఫాల్స్లు దొరికేసాయి. ఇదేమో మనకి బాగా డార్క్ అయిపోతుంది, దీనికి తగ్గట్టు ఏది లేదనమాట. మొత్తమే దొరికిందిలేండి, చాలా కవర్లు వెతికి దొరికింది. మంది బిజినెస్ టైప్లో ఉంటుంది అనమాట. అంటే మనమే ఫాల్స్లు మనమే లైనింగ్ వేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఒక సేల్స్ లాగా ఉంటుంది. నేను అందరికీ వేయనండి అది, డబ్బులు అయితే ఎవరు కరెక్ట్గా ఇస్తున్నారో వాళ్ళకే, లేదంటే నేను అసలు పీకో ఫాల్ కూడా తీసుకోవట్లేదు తెలుసా ఈ మధ్యన.
ఎందుకు చెప్పండి, ఎప్పుడో 3 నెలలకి ఇస్తారు. పీకో అంటే ఫాలు నేనే పెట్టుబడి పెట్టాలి, ఆ అమ్మాయికి డబ్బులు నేనే ఇవ్వాలి, వీళ్ళు ఎప్పుడో 6 నెలలకో 5 నెలలకి ఇస్తారు. అందుకనే నేను ఇంకా పీకో ఫాల్ తీసుకోవట్లేదు, ఓన్లీ బ్లౌజ్లే కుడుతున్నాను. ఎవరైతే నన్ను విసిగిస్తున్నారో వాళ్ళని, మిగతా వాళ్ళకైతే తీసుకుంటున్నాను. మొత్తం అంతా వెతికాను. ఇంకో మా ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అనమాట, మాట్లాడుతూ పని చేసుకుంటున్నా. ఇంక ఇందులో కూడా లేదండి, మళ్ళీ ఇంకోటి చూశాను, దాంట్లో దొరికినాయి. ఫైనల్గా అయితే దొరికినాయి. నాకు ఒక ఫాల్ అమ్మితే ₹2 వస్తుందండి. దీంట్లో ఫాల్స్లో ₹2 వస్తుంది. అందరూ అడ్వాన్స్లు ఇచ్చేశారు, నేను ఎక్కడ లేట్ చేస్తానని ఒక్కొక్కరు 500 ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది నా బాధ. అడ్వాన్స్ ఇవ్వకపోతేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇందులో ఉంది, కొంచెం మ్యాచ్ అవుతుంది. ఈ కవర్లో కూడా ఫాల్స్లు ఉంటాయి, కొత్త స్టాక్ అనమాట. ముందు పాత స్టాక్ క్లియర్ చేసిన తర్వాత కొత్త స్టాకులోకి అయితే దిగుతాను. అయిపోయిందండి, మొత్తానికైతే ఏదో సెట్ చేసి పెట్టేశాను. ఇంకా బయటికి వెళ్ళాలి ఇప్పుడు. షాప్కి వెళ్ళిన తర్వాత కాల్ చేశారు. ఎవరు? మన పోస్ట్ మ్యాన్ అనమాట. అంటే నేను చెప్పాను కదా, మ్యాథ్స్ వరల్డ్ నుంచి నేను ఒక శారీ బుక్ చేసుకున్నానని. పోస్ట్ మ్యాన్ తోటి మనం వెళ్ళిపోయామంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుందండి, మనం వెంటనే తీసేసుకోవాలి. పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ అంబర్పేట వెళ్ళి తీసుకోవాలి. అందుకనే ఇంకో వెళ్ళి వచ్చేసానండి, ఇవన్నీ తీసుకొచ్చేసాను. ఇంకో పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను స్కూల్ దగ్గర నుంచి. ఇంకో చూసారా మా ఓటు ఎలా తింటున్నాడో, కెమెరా ముందుండి ఇంకో గట్టిగా అరుతున్నాడు కావాలని, ఓవర్ యాక్షన్ వీడియోని. హోంవర్క్ ఒకటే ఇచ్చారు. ఇంకా పిల్లలు చదువుకుంటూ ఉంటున్నారు, బయట చదువు అయిపోయిందిలే చదవడం, బయట ఆడుకుంటున్నారు. అంతలోపు ఈ బ్లౌజ్ కట్ చేసుకుందామని చెప్పేసి కొలతలు చూస్తున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా కట్ చేసి నైట్ వరకు అయితే కుట్టేసానులేండి, నైట్ వరకు అయితే కుట్టాను. ఇంకా కొన్ని బ్లౌజుకి సంబంధించినవి పిండేసుకుని ఆరబెట్టుకోవాలి, లైనింగ్లు అవి కూడా చేసేసుకున్నాను. ఇంకొక 10 నిమిషాలు రెస్ట్ తీసేసుకున్నాను, పిల్లలు వెళ్ళిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు ఉండగా ఏం చేయలేమని. ఇంకా ఆరేసేసి పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నాను కొంతసేపు. ఇంకా వాళ్ళని ట్యూషన్లో డ్రాప్ చేసి రావాలండి. ఇంకా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఒక బ్లౌజ్ కుట్టేసి ఇంకో ఇది ఈ బ్లౌజ్ అనమాట కుట్టేసి ఇంకా పిండితో కలుపుకుంటున్నాను. ఆ పిల్లలు వచ్చేలోపు పిండి కలిపేసుకుని చపాతీలు చేశాను. మళ్ళీ ఆలూ కర్రీ చేశాను. మళ్ళీ ఆ పచ్చడితో ఏం తింటారులే, గోంగూర పచ్చడితో అని చెప్పేసి ఆలూ కర్రీ కూడా చేసేసాను. ఇదో మా వాడు చూడండి ఎంత సతాయిస్తాడంటే, బాబోయ్, వీడి బదులు ఒక 10 మంది అమ్మాయిలను పెంచుకున్న బాగున్నాం అనిపిస్తుంది. కానీ ఇంకా అమ్మాయిలు ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, బాగా టార్చర్ పెట్టేస్తారండి చిన్నోళ్ళు ఎక్కువ. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమ్ అల్లరంటండి. ఇది వరకు అబ్బాయిలు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు, అమ్మాయిలు కామ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వాళ్ళే ఎక్కువ అల్లరి చేస్తున్నారంట. చిన్నవాళ్ళు మెయిన్, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తున్నారంట. ఇంకా ఈ చపాతీలు కూడా చేసేసి ఇంకా తినేసి, ఇంకా అది ఉంది కదా హైట్ పెంచే ప్రోగ్రాము, బ్లౌజ్ ప్రోగ్రామ్, అది చేసుకుని పడుకున్నానండి. లేకపోతే నాకు నిద్ర పట్టదు. పొద్దున్న అది మొదలు పెట్టాను అనుకోండి, ఇంకా పనులు అవ్వవు, అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎలాగైనా చేసేయాలని చెప్పేసి 10 గంటల వరకు కూర్చుని అది చేసేసి కవర్లో పెట్టేసి అమ్మయ్య అయిపోయింది, ఇంకొకసారి ఇలాంటివి ఒప్పుకోకూడదు అనిపించింది. ఇంకా పిండి బాగా కలిపేస్తున్నాను. మీరు చాలామంది చెప్తారు గిన్నెలో కలుపుకోండి కుమారి అని, ఆ గిన్నెమ్మో ఉండదు, చిన్న గిన్నె అయిపోతుంది అనమాట. ఇంకా అయిపోయింది, పిండి బాగా కలిపేసుకుని చపాతీలు కూడా చేసేసానండి. కొంచెం ఆయిల్ వేస్తే బాగా మెత్తగా వచ్చినాయి అనమాట. ఇంకా చపాతీలు కూడా చేసేసి ఇంకా పూరీ కర్రీ కూడా చేసాను. అయితే ఇంకా చపాతీలు మళ్ళీ వేడిగా ఉండవేమో అని చెప్పేసి హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుని హాట్ బాక్స్లో పెడితే వేడిగా ఉన్నాయని వచ్చే వరకు. బయట వాతావరణం చల్లగా ఉంది కదా. ఇంకా ఆలూ కర్రీ కూడా చేసేసి తినేసి నా వర్క్ నేను చేసుకుని పడుకున్నానండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ డెవలప్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి. మనం డెవలప్ అవుతేనే స్టిచ్చింగ్ కూడా డెవలప్ అవుతుంది. చక్కగా మీకు నచ్చిన మోడల్స్ అన్నీ మీరే కుట్టుకోవచ్చు అనమాట. అలా నేర్పిస్తాను. సో నాకు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నేను ఇంకొక బ్లౌజ్ చెప్పాను కదా హైట్ పెంచాలని, అది కూడా పెంచేసి పడుకున్నామండి. సో నేను నిన్న కుట్టిన బ్లౌజ్ ఏంటంటే ఇదొక బ్లౌజు,
ఆరెంజ్ కలరు, అదే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కుట్టిన బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుంది కంపల్సరీగా. ఇంకొక బ్లౌజ్ ముందు రోజు కుట్టిన బ్లౌజ్ అని చెప్పాను కదా, అది కట్ చేసిన బ్లౌజ్ కదా, అది కూడా ఇద్దరిది ఒకటేనండి. చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత చక్కగా ఉందో. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నిన్నైతే 2 బ్లౌజులు కుట్టి ఒక తలనొప్పి ఉన్న బ్లౌజ్ కూడా కుట్టుకుని ఇంట్లో పని చేసుకున్నాను. మన ఛానల్ డెవలప్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ స్వార్థం లేకుండా నేను కష్టపడుతున్నాను. ఆ దేవుడి దయ వల్ల మంచిగా మనకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యామనుకోండి, ఫ్యాబ్రిక్స్ కానీ అవన్నీ కూడా కొంచెం తక్కువగా అమ్మేటట్టు చూడడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.